నిజంగా ఇది బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు పుతిన్. పాక్ పై పోరులో అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు ఆయన. ఉగ్రవాదులను వారి మద్దతుదారులను కఠినంగా శిక్షించాలన్నారు రష్యా అధ్యక్షుడు. ఇప్పటికే మద్దతిచ్చింది అమెరికా, బ్రిటన్, జపాన్, ఇజ్రాయెల్. నిజంగా సోవియట్ యూనియన్ నుంచి భారత్కు మద్దతుగా నిలిచిన పరిస్థితి. ఇక్కడ 1965 యుద్ధాన్ని ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక అంతవరకు అమెరికా ఇటు పాకిస్తాన్కి మద్దతుగా ఉండింది. ఇటు చైనా అండ చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోయి కయ్యానికి కాలు దువ్వింది. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. 62లో భారత్ ఇటు చైనా దగ్గర ఎటువంటి ఇబ్బంది పడిందో చూసాం. ఆ తర్వాత వ్యూహాన్ని మార్చిన భారత్ చైనా మీద కయ్యానికి కాలు దువ్వింది. చైనాకి ధీటుగా జవాబిచ్చింది. పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంటే చైనా కూడా కవ్వింపు చర్యలకు దిగితే తగ్గేదే లేదు అన్నట్టు ఆ రోజు వ్యవహరించింది. కారణం ఆ రోజు సోవియట్ యూనియన్కి సంబంధించి కూడా మద్దతు పలకడం. సోవియట్ యూనియన్కి సంబంధించి ఆ తర్వాత పరిస్థితులు మారాయి. రష్యా భారత్కి ఆప్తమిత్రుడైంది. రష్యాని చూసుకొని ఈరోజు యుక్రెయిన్ ఏ స్థాయిలో వణికిపోతుందో చూసాం. కేవలం నాటోలోకి ఎంట్రీ ఇవ్వడానికి పశ్చిమ దేశాలు వణికి చచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. ఏమడిగింది? యుక్రెయిన్ కేవలం నేటోలో మమ్మల్ని చేర్చుకోండి అని అంది. అంతే. యుక్రెయిన్కి ఎక్కడా లేని కోపం వచ్చింది. దీంతో యుక్రెయిన్ లాగేసే ప్రయత్నం చేసింది రష్యా. యుక్రెయిన్ కలిపేసుకుంటామని చెప్పింది. ప్రస్తుతం అటువంటి పరిస్థితి. భారత్కి సంబంధించి కథ వేరు, ఆ సిచ్యువేషన్ వేరు. అక్కడ యుక్రెయిన్ నేటోలో చేర్చుతామంటేనే పుతిన్కి అంత కోపం వస్తాయి. ఇటు భారత్లో పాకిస్తాన్ తన టెర్రరిస్టులతో ఉగ్రవాదాన్ని పురుగొల్పుతానంటే ఊరుకుంటాడా? మరి ముఖ్యంగా యుక్రెయిన్కి సంబంధించి పశ్చిమ దేశాలు ఆ స్థాయిలో, అంటే ఇక్కడ కేవలం యుక్రెయిన్ మాత్రమే యుద్ధం చేయలేదు. పశ్చిమ దేశాలు జర్మనీ, ఫ్రాన్స్, ఇలా ఆ సభ్య దేశాలన్నీ కూడా యుక్రెయిన్కి మద్దతుగా వెళ్తే రష్యా మీద పశ్చిమ దేశాలు అక్కడ నిల్చొని పోరాడాయి యుక్రెయిన్ని అడ్డం పెట్టుకొని. అటువంటి యుద్ధాన్నే ఎదుర్కొన్న పుతిన్ ఈరోజు భారత్కి దన్నుగా నిలుస్తానంటే ఎలా ఉంటుంది? నేరుగా ఫోన్లో మాట్లాడిన తర్వాత పాకిస్తాన్కి ఈరోజు నుంచి ఇంకా టైం ఫిక్స్ చేసుకోవాల్సింది. యుద్ధానికి విన్యాసాలు చేసుకోవడం కాదు, యుద్ధ విన్యాసాలకు సిద్ధం అవడం కాదు. యుద్ధం నుంచి ఒకవేళ దిగితే పారిపోవడానికి ఎలాగో సిద్ధం కండి. ఇక్కడ పుతిన్ రంగంలోకి దిగితే ఎక్కడ ఇజ్రాయెల్ మనకి సపోర్ట్గా ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇజ్రాయెల్కి సంబంధించి ఇంటర్సెప్టర్ సిస్టమ్, యాంటీ మిసైల్ సిస్టమ్ని మనం కనుక పుచ్చుకుంటే లేకపోతే అక్కడి నుంచి తెచ్చుకుంటే సగం పని అయిపోతుంది. దాంతోపాటు ఇటు రష్యాకి సంబంధించి ఆ వార్ హెడ్స్ కనుక వస్తాయి. ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీని వాడిన సందర్భాలను చూసాం. డ్రోన్ టెక్నాలజీని కూడా ఇక్కడ రష్యా యూజ్ చేస్తుంది. సో అటువంటి టెక్నాలజికల్ టెక్నాలజీ ఇన్నోవేషన్కి సంబంధించి కూడా రష్యా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో రష్యా కనుక స్ట్రాటజిక్గా ఆ వ్యూహాలు కనుక గమనిస్తే యుక్రెయిన్ విషయంలో అంతటి పశ్చిమ దేశాలు కూడా ఒకనొక సందర్భంలో జర్మనీ కావచ్చు, అమెరికా కావచ్చు, రైట్. అదే అంశానికి సంబంధించి విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆయన రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి ఆ ట్వీట్ ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆయన సుదీర్ఘమైన ట్వీట్ ని రాసుకొచ్చారు. ఒకసారి ఆ ట్వీట్ ని నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ట్వీట్ లో ఆయన చెప్పుకొచ్చారు, ప్రెసిడెంట్ పుతిన్ క్రెమ్లిన్ రష్యా ట్వీట్ కి సంబంధించి ఆయన ట్యాగ్ ని కోట్ చేస్తూ called Prime Minister Narendra Modi and strongly condemned the terror attack in Pahalgam, India. He conveyed deepest condolences on the loss of innocent lives and expressed full support to India in the fight against terrorism. He emphasized that the perpetrators of the heinous attack and their supporters must be brought to justice. Both leaders reiterated their commitment to further deepen ఇక్కడ ఆ రెండు దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్ ని చెబుతూ ఇండియా రష్యా స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. Prime Minister conveyed greetings to President Putin on the celebration of 80th anniversary of Victory Day and invited him for the annual summit to be held in India later in the year అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో అక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ ని చూసే ప్రయత్నం చేస్తే కనుక ప్రెసిడెంట్ అధ్యక్షుడు పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీకి కాల్ చేశారు. తీవ్రంగా ఖండించడం జరిగింది పహల్గామ్లో జరిగిన ఆ ఉగ్రదాడిని. ఈ నేపథ్యంలో తను సానుభూతిని వ్యక్తం చేస్తున్నాయి, వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఎక్స్ప్రెస్డ్ ఫుల్ సపోర్ట్ టు ఇండియా ఇన్ ద ఫైట్ అగెయిన్స్ట్ టెర్రరిజం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాటంలో తాను దన్నుగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు ప్రెసిడెంట్ పుతిన్.
ఆ తర్వాత he emphasized that the perpetrators of the heinous attack and their supporters must be brought to justice. వాళ్ళకి కఠినంగా శిక్ష పడాల్సింది, వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే అని అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. ఇక్కడ ఇద్దరు లీడర్లు కూడా స్పెషల్, మీరు చూస్తే కనుక ఇక్కడ ఇంట్రెస్టింగ్, ఈ లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూసే ప్రయత్నం చేయండి. బోత్ లీడర్స్ reiterated their commitment to further deepen India and Russia special and privileged strategic partnership. స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్తో ఈ బంధం మరింత బలోపేతంగా ముందుకు వెళుతున్నట్టు చెప్పుకురావడం చాలా ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. అండ్ పిఎం కన్వేడ్ గ్రీటింగ్స్ టు ప్రెసిడెంట్ పుతిన్ అంటూ కూడా అక్కడ 80th యానివర్సరీ విక్టరీ సెలబ్రేషన్స్కి సంబంధించి మాట్లాడిన సందర్భం. సో ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒక అంశం అయితే మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది. పూర్తిగా పాకిస్తాన్ని అష్ట దిగ్బంధనంలోకి భారత్ నెట్టివేయబోతోంది, ఉచ్చు బిగించబోతోంది. ఇటు అన్ని రంగాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, ఇటు రష్యాని పశ్చిమ దేశాలు వ్యతిరేకించిన సందర్భాన్ని చూసాం, ఇజ్రాయెల్ని మరికొన్ని దేశాలు వ్యతిరేకించిన సందర్భాన్ని చూసాం, అమెరికాను మరికొన్ని దేశాలు వ్యతిరేకించిన సందర్భం, చైనా లాంటి దేశాలు వ్యతిరేకించిన సందర్భం చూసాం. కానీ ఈ ఇష్యూకి వచ్చినప్పుడు మాత్రం ఇటు రష్యా కూడా భారత్కి మద్దతు తెలుపుతోంది. చైనా కూడా ఒక సందర్భంలో అఫ్కోర్స్ పాకిస్తాన్కి వెనుకల ఉండి నడిపిస్తోంది. కానీ పూర్తి సినిమా నడిపించేది సినిమా అక్కడ చైనాకు లేదు. కారణం కూడా వేరే ఉంది, దాని గురించి మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం ఒకవేళ రష్యా నేరుగా రంగంలోకి, అంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతోంది చైనానా భారత, చైనానా ఇండియానా అని రష్యాని కనుక ఎవరైనా అడిగితే అన్డౌటెడ్లీ ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలో అన్డౌటెడ్గా ఇండియా వైపు వెళుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ పరిణామాలు ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజుల క్రితం వరకు కూడా రష్యాకి అటు అమెరికాకు పడిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు అమెరికాకి రష్యాకి మధ్య సానుకూల వాతావరణం ఉంది, అనుకూల పవనాలు వీస్తున్నాయి. శాంతి చర్చలు యుక్రెయిన్ నేపథ్యంలో యుక్రెయిన్ కూడా పక్కన పెట్టేసిన సందర్భాన్ని చూసాం. అంతవరకు కూడా దాదాపుగా చాలా దగ్గరగా తీసుకున్న సందర్భం అమెరికా. సో ఇక్కడ అమెరికా, రష్యా ఈ రెండు కూడా భారత్కి అనుకూలంగా ఉన్నాయి. జపాన్ కూడా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం మనం చూసాం, ఇటు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ జపాన్ ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంలో కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. జపాన్ కూడా ఇటు భారత్కి అండగా ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. ఇక పశ్చిమ దేశాలకు సంబంధించి బ్రిటన్ లాంటి దేశాలు భారత్కి మద్దతుగా నిలుస్తూ ఉంటున్నాయి. ఇప్పుడు రష్యా కనుక నేరుగా రంగంలోకి దిగిందా అనుకుందాం, ఒక్క న్యూక్లియర్ వెపన్ ఆలోచన వచ్చే సందర్భంలో పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి పటాపంచలైపోతుంది. ఎక్కడ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అడ్రస్ అనేది, ఓహో ఇక్కడ పాకిస్తాన్ అనేది ఉండేది అని ఒకప్పుడు ఉండేది అని అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉగ్రవాదుల్ని వారి మద్దతుదారులను కఠినంగా శిక్షించాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పుకొచ్చారు. భారత్ తన స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా లాస్ట్ లైన్ మాత్రం చాలా 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 టచింగ్గా ఉందనే చెప్పుకోవాలి. ఏంటా మాట? Both leaders reiterated their commitment to further deepen India and Russia special and privileged strategic partnership. ప్రత్యేకమైంది అలాగే ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్తో ముందుకు వెళ్లాల్సిన అవసరం అంటూ కూడా ఇక్కడ రెండు అంశాల గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటే భారత్కి బహుశా ఇంతసేపు పట్టేది కాదు. కానీ ఈసారి కొట్టే దెబ్బ పాకిస్తాన్కి మొత్తం జీవితాంతం గుర్తుండిపోవాలి. ఇంకోసారి భారత్లో బాకు దీర్ఘం కాదు కదా, కనీసం బా అనే మాట గుర్తొచ్చే లోపే భయపడిపోవాలి. అసలు అటువంటి ఆలోచన రాకూడదు. అటువంటి ఎత్తుతో ఒక విధంగా చెప్పాలంటే చాణక్య నీతి అని చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఆ స్ట్రాటజిక్ మూవ్తో వెళ్తోంది. అంటే ఏదో రోజు సమాధానం చెప్పడం ఖాయం, కానీ సమాధానం చెప్పే సందర్భంలో మనకి ఎటువంటి డ్యామేజ్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఆ సమాధానం చెప్పేటప్పుడు ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్కి సంబంధించి ఎందుకు సపోర్ట్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా కామ్గా కూర్చోవాలి. సో ఒక వ్యూహంతో దౌత్యపరంగా నేను ఈ ఈక్వేషన్ని, ఈ సినారియోని కూడా ఇంకా కాస్త ఎలాబొరేటివ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సొమాలియా లాంటి దేశాలతో కూడా గుర్తుపెట్టుకొని, సొమాలియా లాంటి దేశాలతో కూడా భారత్ దౌత్య సంబంధాలను నెరవేర్చింది. దౌత్యంగా వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేసిందంటేనే ఆ ఈక్వేషన్స్ మనకు అర్థమవుతూ ఉంటాయి. సొమాలియాతో మాట్లాడిందంటే అంటే పూర్తిగా మద్దతు కూడగడుతోంది. పాకిస్తాన్ని ప్రపంచ వేదిక మీద దోషిగా తనకి తానే నిరూపించుకునే ఆ టైం ఇప్పుడు భారత్ కల్పిస్తోంది. వాళ్లే బయటపడుతున్నారు, మేము తప్పు చేస్తామని వాళ్లే ఒప్పుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అది కూడా నిలిచిపోతే అడుక్కు తింటుంది పాకిస్తాన్. నిర్మోహన్ మాటకు బహుశా ఈ పదం మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ తప్పని పరిస్థితి అని చెప్పుకోవాలి. దాంతోపాటు ఇంకొద్ది రోజులు గడిస్తే ఇటు
ఫారెన్కి సంబంధించి టెర్రరిస్టులకి FATF అంటూ ఉంటారు కదా, ఆ గ్రే లిస్ట్లోకి కూడా భారత్ కష్టపడి ఏదో మరి ముఖ్యంగా అంశానికి సంబంధించి భారత్ ఏదో విధంగా కష్టపడి ఆ లిస్టులోకి పాకిస్తాన్ని మళ్ళీ చేర్పించేలా ప్రయత్నాలు చెయ్యాలి అనే ఆ మాట చాలా గట్టిగా వినిపిస్తోంది. ఆ ప్రయత్నాలు కూడా భారత్ చేస్తుందన్న ఎటువంటి అతిశక్తి లేదు. మరి దానికి ప్రపంచ దేశాల సపోర్ట్ కావాలి. సో ఇటువంటి నేపథ్యంలోని ఇటు గ్లోబల్ లెవెల్లో చూసుకున్నప్పుడు చైనా ఒక వ్యూహంతో ఉంది, పాకిస్తాన్ వెనకాల నడిపిస్తోంది. కారణం యాపిల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఇటు భారత్కు వచ్చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంత స్ట్రాటజిక్గా మనం ముందుకు వెళ్తున్నామో ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బాంబు వేసేసామా, లేపేసామా, పోయిందా అక్కడితో కాదు, కొడితే దెబ్బ ఈసారి టెర్రరిస్టులకి గుర్తుకు రావాలి. అంతేకాదు పాకిస్తాన్ అనేది ఇంకొకసారి భారత్ వైపు చూడకూడదు. ఇలా జరగాలంటే ఒక్క స్ట్రాటజిక్ మూవ్తోనే సాధ్యం. అంటే దెబ్బ కొట్టాలా, ఆ దెబ్బకు తగినట్టు ప్రపంచ దేశాలు కూడా భారత్ని కనీసం ఎక్కడా కూడా మాట్లాడడానికి ఆలోచించేలా ముందుకు వెళ్ళాలా. ఇవన్నీ కూడా ఆ వ్యూహంతోనే ముందుకు వెళ్తోంది. ఎందుకు ఇప్పుడు రష్యా మనకు కావాల్సిన పరిస్థితి ఉంది అనుకుంటే కనుక పాకిస్తాన్ మనకు కొట్టడానికి బహుశా ఒక్కరోజు సరిపోతుంది, ఒక గంట చాలు. కానీ అక్కడ చైనా లాంటివి దిగితే, అమెరికా లాంటి మనకు సపోర్ట్ వస్తాయా? నమ్మలేని పరిస్థితి. కానీ రష్యా నమ్మదగ్గ పరిస్థితి. రష్యాకి ఎప్పుడు ఆ నమ్మకం ఉంది, ఎప్పుడు ఆ మనకి ఉన్న పరిస్థితి. మీకు గుర్తుంటే 1965 యుద్ధ సందర్భంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, 62 పరిస్థితులు ఏంటి, 62లో మనకి ఏమైనా దన్నుందా? ఎంత దారుణంగా మనల్ని చైనా ఇబ్బందికర వాతావరణానికి దింపింది. ఆ తర్వాత 65లో ఇదే చైనాను చూసుకొని, ఇదే చైనా ప్రణాళికలను లేకపోతే ఇదే చైనాను వెనక ఉందని చూసుకొని రెచ్చిపోయిన పాకిస్తాన్ మన దేశంలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించలేదు. అప్పుడు భారత్ కొట్టిన దెబ్బకి మళ్ళీ 1971కి మళ్ళీ ఏదో వచ్చింది, కానీ కాలేదు. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది. సో ఇటువంటి సినారియో స్ట్రాటజిక్గా ముందుకు వెళుతోంది. చైనా కనుక పాకిస్తాన్ విషయంలోకి అడుగు పెట్టాలనుకుంటే వెనకాల రష్యా ఉందని ఆలోచించాలి. ఇక్కడ రెండు రకాలు. చైనా సంబంధించి రష్యాతో స్ట్రాటజిక్గా ముందుకు వెళ్తోంది. ఇప్పుడిప్పుడే కాస్త ఆ స్నేహ బంధాన్ని మరింత డీపెన్ చేసుకుంటోంది. సో ఇక్కడ చైనాకు సంబంధించి ఆలోచించే ప్రయత్నం చేస్తుంది భారత్ వెనకాల ఉన్నప్పుడు. ఎందుకంటే పాకిస్తానా లేకపోతే రష్యానా అని చైనా అని అడిగితే ఆబ్వియస్లీ రష్యా ఉంటుంది. అలాంటప్పుడు పాకిస్తాన్తో తనకు పని ఏంటి? అంతే కదా. ఎందుకంటే ఫ్యూయల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో రష్యాకి సంబంధించినటువంటి ఇబ్బంది ఎదుర్కొందో, ఆ తర్వాత రష్యా నుంచి భారత్ తెచ్చుకుంటుందో, భారత్ మళ్ళీ పశ్చిమ దేశానికి పంపించిన సందర్భం అంటూ ఆ టైంలో చూసా. ఇలా అనేక రకాలుగా రష్యాతో భారత్కి సంబంధాలు ఉన్నాయి. సో ఇక్కడ రష్యా సపోర్ట్ రావడం అనేది కీ డెవలప్మెంట్. బహుశా దీనిని మించిన బిగ్గెస్ట్ డెవలప్మెంట్ ఒకవేళ యుద్ధానికి వెళ్లే సందర్భం పాకిస్తాన్ ఆలోచిస్తే కనుక ఆలోచన విరమించుకోవడానికి ఈ ఒక్క ఐడియా చాలు. ఇన్ఫాక్ట్ ఈ ఒక్క పరిణామం చాలు. ఎందుకంటే ఫ్యూయల్ అనేది దాగిపోయింది అనుకుందాం, ప్రపంచ దేశాలకి కీలకంగా మారే అవకాశం. అఫ్కోర్స్ ఇరాన్ అందిస్తుందా? అఫ్కోర్స్ అందించవచ్చు, తప్పలేదు. కానీ అక్కడ అరేబియా సముద్రంలో మనం విక్రాంతిని అడ్డు పెడితే ఇరాన్ కూడా ఆలోచిస్తుంది కదా. దాంతోపాటు ఇరాన్లో కూడా ఇటు పాకిస్తాన్ని అటాక్ చేయాలనో, పాకిస్తాన్కి సంబంధించి కాస్త ఆ మిలిటెన్సీ అక్కడ కూడా ఉంది. ఈ బోర్డర్లో ఆ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్తో ఎవరితోని పడింది లేదు. బలోచ్లోనూ పెంట పెట్టుకుంటుంది, అటు ఇరాన్తోనూ పెంట పెట్టుకుంది, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనూ అక్కడ పెంట పెట్టుకుంది, సింధులోనూ గొడవలు ఉన్నాయి. ఇలా ఎక్కడ చూసినా ఎక్సెప్ట్ పాకిస్తాన్లోని పంజాబ్, ఈ పస్తూన్స్ కూడా ఇప్పుడు అదే అంటున్నారు. ఒకవేళ భారతదేశానికి సంబంధించి ఏమైనా ఇష్యూ తలెత్తితే యుద్ధానికి పాకిస్తాన్ దిగే ప్రయత్నం చేస్తే కనుక మేము భారత్కి మద్దతుగా ఉంటామంటూ కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి వాళ్ళ వీడియోలు. కాబట్టి ఇటు రష్యా సపోర్ట్ అనేది భారత్కి ఇప్పుడు స్ట్రాటజిక్గా ముఖ్యం. ఎందుకంటే మనం దెబ్బ కొడితే గంటలు అయిపోతుంది, అది కాదు పాయింట్. ఈసారి కొట్టే దెబ్బకి ప్రపంచ దేశాలు కూడా భారత్ను చూసి ఆగాలి, ఆలోచించి అడిగేయాలి. ఎందుకంటే సహనం అనేది భారతీయులకి మొదటి నుంచి ఉంది. దీన్నే ఇప్పుడు భారత్ అడుగడిన ఆచితూచి వెళ్తోంది. ఇప్పటికే ఉచ్చు బిగుస్తోంది. రష్యా అడుగు చాలు ఒకసారి ప్రపంచ దేశాలని ఆలోచించడానికి. టర్కీ ఆలోచించే ప్రయత్నం చేస్తుంది నిర్మోహమాటంగా. నిన్న ఏదో ఒక F-512 అని యుద్ధ వాహక నౌకను అక్కడ పంపించింది, ఆలోచించే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ కూడా ఆలోచించే ప్రయత్నం చేస్తుంది. చైనా ఆబ్వియస్గా చైనా డ్రాప్ అవుట్ అవుతుంది ఇక్కడ వెనకాల నుంచి మద్దతు ఇచ్చే విషయంలో. అఫ్కోర్స్ ఎమ్యునేషన్స్ అమ్ముకునే సందర్భంలో అటువంటి అమెరికా కూడా ఇప్పుడు పాకిస్తాన్కి ఆ యుద్ధ విమానాలను అమ్ముతోంది. కానీ రష్యా లాంటిది రంగంలోకి దిగిన తర్వాత పాకిస్తాన్ కాదు, ఏకంగా చైనా కూడా ఆలోచనలో పడుతుంది.
యుద్ధ విన్యాసాలే కాదు, యుద్ధ ఆలోచన కూడా పాకిస్తాన్ చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎమ్యునేషన్స్ విషయంలో ఇటు రష్యా దగ్గర ఏ స్థాయిలో ఎమ్యునేషన్స్ ఉన్నాయో మనం చూసాం. కొద్దిసేపటి కింద మాట్లాడుకున్న పశ్చిమ దేశాలే ఒడికిపోయాయి రష్యా దెబ్బకి. రష్యా భారత్కు సపోర్ట్ ఇవ్వడం ఏంటి అంటూ కొన్ని దేశాలు మాట్లాడుకున్న పరిస్థితి. ఎస్, రష్యా ఆప్త మిత్రుడు, ఆ స్నేహ బంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగాలనుకుంటే బహుశా భారత్కి 1 గంట కూడా పట్టకపోవచ్చు. కానీ ఈసారి కొట్టే దెబ్బకి పాకిస్తాన్ పంజాబ్ మాత్రమే పాకిస్తాన్ మిగిలే అవకాశం ఉంటుందన్న ఎటువంటి అతిశయక్తి లేదు. అటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆచితూచి వ్యవహరిస్తుందా? అబ్బే, ఎక్కడ కనిపించట్లా. జిత్తుల మారి నక్క కవ్వింపు చర్యలకు ఇంకా దిగుతూనే ఉంది. చూద్దాం, రష్యా అడుగుపెట్టిన ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరి వ్యూహం ఎలా ఉండబోతోంది? చైనా టోన్ మారబోతోందా? ఇరాన్ తన స్వరాన్ని మార్చుకుంటుందా? టర్కీ తన యుద్ధ వాహక నౌకరిని ఫర్రమని వెనక్కి తెచ్చుకుంటుందా? ఇవన్నీ చూద్దాం. ఒక్క అడుగు పాకిస్తాన్కి పిడిపడిపోతుంది. Gokulam Signature Jewels,